తులసిని కలుసుకున్న కావ్య కావ్య చేతిలో ఆరోగ్యంగా ఉన్న తన పాపను చూసి క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన మినిస్టర్ షాక్లో రుద్రాణి. ఇక పాప ఏడుస్తూ ఉండగా కావ్య అయితే దగ్గరికి వెళ్తుంది. పాప మీద కావ్య చెయ్యి వెయ్యంగానే ఇక పాప అయితే ఏడుపు ఆపేస్తుంది. ఇక పాపని ఎత్తుకోగానే కావ్య అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. పాప స్పర్శ తగలగానే చాలా ఆనందం కలుగుతుంది. ఇంతలో అది చూసిన మినిస్టర్ అయితే ఇలా లాభం లేదు అంటూ పాపనైతే వెంటనే కావ్య దగ్గర నుంచి తీసుకొని పద, నాకు బయటికి వెళ్ళే పనుందని చెప్పాను కదా అంటూ బలవంతంగా తులసిని పాపని అయితే అక్కడి నుంచి తీసుకుని మినిస్టర్ అయితే వచ్చేస్తాడు. అది చూసిన కావ్య అయితే వెనక తిరిగి ఉన్న పాప చేతి మీద పుట్టుమచ్చను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ పాప నా పాపే, అందుకని నేను తనని ఎత్తుకోగానే నాకు ఆ తల్లి స్పర్శ తెలిసింది అంటూ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోవడంతో కావ్య అయితే కుప్పకూలిపోతుంది. పరమేశ్వర, నా బిడ్డ ఎక్కడుందో చూపించమంటే జాడ చూపించావు, కానీ ఇలా చేసావేంటయ్యా? ఇప్పుడు నా బిడ్డను నేను ఎలా కలుసుకోవాలి? వాళ్ళు ఎవరని తెలుసుకోవాలి? నువ్వే ఈ మార్గాన్ని కూడా చూపించు. దయచేసి ఈ తల్లి బాధని అర్థం చేసుకో. నా పాప నా దగ్గరికి వచ్చేలా చూడు. నాకు ఒక అవకాశాన్ని కల్పించు అంటూ కావ్య అయితే బాధపడుతూ ఉండగా అది చూసిన రుద్రాణి అయితే నేనుండగా నీ పాప నీకెందుకు దొరుకుతుందే? ఎట్టి పరిస్థితిలో నీ పాప నీకు కనిపించదు. ఇక నువ్వు జీవితాంతం నీ కూతురు కోసం బాధపడడం తప్ప దాన్ని కలుసుకోలేవు అంటూ రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య ఇంటికి వచ్చిన తర్వాత ఇంద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటే 15 రోజులు పసిగుడ్డుని వదిలేసి పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడు వస్తావా? ఆ పాప పరిస్థితి ఏమవును అంటూ అనంగానే రాజు కూడా నిలదీస్తూ ఉంటాడు కావ్యని. ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు కళావతి? నిన్ను చూస్తూ ఉంటే నాకు అసలు ఏమని అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదో అంటూ అనంగానే మీరందరూ అనుకుంటున్నట్టు నాకేమీ పిచ్చి పట్టలేదు. ఈరోజు గుడిలో నా పాపని కలుసుకున్నాను. నా పాప వేరొకరి దగ్గర ఉంది. ఆ పాప అసలు ఎవరు తీసుకువెళ్ళారో వాళ్ళెవరో తెలుసుకుంటాను. నా పాపని తీసుకువచ్చి మీ ముందు నిలబెడతాను. నేనేమి పిచ్చిదాన్ని కాదు. నేను చెప్పేది నిజం. నిజాలు బయటపడిన రోజు మీకే అర్థమవుతుంది ఈ తల్లి బాధ అంటే ఏంటో. అత్తయ్య, మీరు అలా జాలిగా చూడకండి. నేను తట్టుకోలేను. నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య. నా పాపని ఈరోజు చూశాను. ఖచ్చితంగా నా పాపని తీసుకువస్తాను అంటూ కావ్య అయితే బయటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. వీళ్ళెవ్వరూ కూడా నా బాధని అర్థం చేసుకోవడం లేదు. ఆ పాపని ఎలాగైనా నేను ఎక్కడుందో తెలుసుకోవాలి. నా పాపని నేను తెచ్చుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది కావ్య. డాక్టర్, మీరు అడ్రస్లన్నీ ఇస్తా అన్నారు కదా అంటూ అనంగానే అప్పుడు ఇక అన్నీ చూపిస్తుంది డాక్టర్ అయితే. దాంట్లో ఇక మినిస్టర్ అడ్రస్ కూడా ఉండడంతో అది చూసిన కావ్య అయితే చెప్పాను కదా డాక్టర్, వీళ్ళ దగ్గరున్న పాపే నా పాప అంటూ అనంగానే ఏమంటున్నావు కావ్య? నువ్వు ఏదో బాధగా అడిగావని నేను అడ్రస్లన్నీ ఇస్తే నువ్వు ఏకంగా మినిస్టర్ గారు పాపే నీ పాప అని చెప్తున్నావేంటి? వాళ్ళతో చాలా భయం అంటూ చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇంతలో నర్స్ అయితే మినిస్టర్కి ఫోన్ చేస్తుంది. సార్, ఆ కావ్య మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీ అడ్రస్లన్నీ ఇవ్వంగానే ఈ మినిస్టర్ గారి దగ్గరే నా పాప ఉంది. నా పాపని నేను తెచ్చుకుంటానని ఆవిడ చెప్తుంది సార్ అంటూ సిస్టర్ అనంగానే నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, దానికంత సీన్ లేదంటూ ఫోన్ పెట్టేస్తాడు మినిస్టర్ అయితే. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ కావ్యం మామూలుది కాదు. ఎంత పెద్ద వాళ్ళనైనా సరే ఎదిరించి పోరాడే టైపు. తనైతే నిజం తెలిస్తే మాత్రం ఆ దేవుడు కూడా తన పోరాటం ఆపలేడు. చివరికి
తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే. ఇంతలో ఇక కావ్య అయితే అడ్రస్లన్నీ తెలుసుకుంటుంది. ఇక ఇంట్లో ఉన్న మినిస్టర్ పాపకైతే ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో పాపకి ఎలాంటి ఇబ్బంది లేదని, పాప ఇక నిండు నూరేళ్ళు బాగుంటుందని డాక్టర్ అయితే చెప్పడంతో ఇక కావ్య రాజ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక తాను సంపాదించిన అడ్రస్కి అయితే ఆ పాపని తీసుకుని వెళ్తుంది కావ్య. కావ్యని చూసిన తులసి అయితే, మీరు మిమ్మల్ని ఎక్కడో చూశానే అంటూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇక గుడిలో చూసిన విషయం అయితే గుర్తుకు వస్తుంది. మీరా రండి, ఆ రోజు మీరు ఎత్తుకోగానే నా పాప ఏడుపు ఆపేసింది, నాకు చాలా సంతోషం కలిగింది అంటూ అనంగానే అప్పుడే కావ్య చేతిలో ఉన్న పాప అయితే ఏడుస్తుంది. అప్పుడే ఇక ఆ పాపని తులసి తీసుకోగాని ఒక్కసారిగా ఏడుపు ఆపి ఇక తులసి కళ్ళల్లోకైతే చూస్తుంది ఆ పాప. అదేంటి, నేను నా పాపని ఎత్తుకున్నప్పుడు ఇంతగా నాకు స్పర్శ తెలియలేదు, ఈ పాపని ఎత్తుకుంటే ఏదో తెలియని స్పర్శ ప్రేమ కలుగుతుంది అంటూ తులసి అనంగానే ఆ మాట విన్న మినిస్టర్ అయితే బాధపడుతూ ఉంటాడు. తులసి, ఆ పాప మన పాప కాబట్టే నువ్వు ఎత్తుకోగానే నీకు ఆ స్పర్శ అనేది తెలిసింది అంటూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే చెప్తుంది, ఈ పాప నా పాప కాదండి, ఆరోగ్యంగా లేదని ఎవరో ఆరోగ్యంగా లేని పాపని నాకు పక్కన పెట్టి నా పాపని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఈ పాపకి నార్మల్ అయింది, ఆపరేషన్ జరిగింది, ఇక ఎలాంటి ప్రమాదం లేదో, ఈ పాప నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ అయితే చెప్పారు. కానీ ఈ పాప తల్లి స్పర్శ కోల్పోయింది, తండ్రి ప్రేమను పొందలేకపోతుంది. నా పాప కాదు కాబట్టి నేను అంత తల్లి ప్రేమను చూపించలేకపోతున్నాను అంటూ కావ్య అయితే తులసితో చెప్తూ ఉండగా ఈ మాట విన్న మినిస్టర్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ అయితే జరిగిందైతే చెప్తాడు. అవునండి, ఆ పాపకి నార్మల్ అయింది, ఆ పాపకి ఎలాంటి ప్రమాదం లేదు అంటూ చెప్పంగానే అప్పుడే మినిస్టర్ అయితే కావ్య ముందుకైతే వస్తాడు. అప్పుడే తులసి అయితే కావ్య తీసుకొచ్చిన పాపనైతే మినిస్టర్ చేతిలో పెట్టి, ఒక్కసారి పాపని ఎత్తుకో చూడండి, ఈ పాపను ఎత్తుకుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అంటూ ఇక తులసి అనంగానే ఆ పాపను ఎత్తుకున్న మినిస్టర్కి కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆ పాప మినిస్టర్ కళ్ళల్లోకి కూడా చూసి ఎంతో సంతోషంగా నవ్వడంతో ఇక తండ్రి ప్రేమతో ఇక మినిస్టర్ అయితే పాపని గుండెలకైతే హత్తుకుంటాడు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నీకు ఆరోగ్యం లేదని, నువ్వు బ్రతుకుతావో బ్రతకవో అని, నీకు గనుక ఏదైనా జరిగితే నీ తల్లి ప్రాణాలతో ఉండదని ఇవన్నీ ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నానమ్మా, నన్ను క్షమించు అంటూ మినిస్టర్ అయితే పాపతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పటికైనా మీ పాప ప్రేమను గుర్తుపట్టారంటూ అనంగానే నన్ను క్షమించమ్మా, నా పాపను నేను తీసుకుంటాను, నీ పాపను నువ్వు తీసుకెళ్ళు అంటూ ఇక జరిగింది మొత్తం నిజాన్ని అయితే బయట పెట్టి క్షమాపణ అయితే చెప్తాడు మినిస్టర్. ఇంతలో మినిస్టర్ ఇంటికి వచ్చి ఇదంతా చూసిన రుద్రాణి అయితే షాక్లో ఉండిపోతుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అంటూ రుద్రాణి అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.